అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు కుమారి తాను నేను కాను. ఈ కథను రచించిన వారు హరిత తమ్మినేని గారు. ఇంకా కథలోకి వెళితే రాత్రి సమయం 8:30 అవుతుంది. బయట పెద్ద వర్షం పడుతుంది. దూరంగా పిడుగుపడి ఒక చెట్టు కాలి బూడిదయింది. ఆ సంఘటనని చూస్తున్న ఒక అమ్మాయి నా జీవితం కూడా అలాగే బూడిదయింది, బాధపడుతుంది అనుకుంటూ తానులో తానే ఈలోగా తలుపు చప్పుడు అయ్యి ఆ అమ్మాయి తలుపు తీసి చూసింది. ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు. తనతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకువచ్చాడు. ఎదురుగా నిల్చున్న వ్యక్తి ఆ అమ్మాయిని రెడీగా ఉన్నావా అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి తలదించుకుని నిలువుగా తల ఆడించింది. సరే, నేను వెళ్తున్నాను. ఇతను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాడు. నిన్ను ఒక నైట్కి బుక్ చేసుకున్నాడు. ఈ మధ్య ఏంటో నీ గిరాకీ బాగా పెరిగింది అంటూ అతనితో వచ్చిన వ్యక్తిని షేక్ హ్యాండ్ ఇస్తూ ఎంజాయ్ అంటూ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో వ్యక్తి ఆ అమ్మాయిని బెడ్పై పడేసి ఆ అమ్మాయి ఫీలింగ్స్తో సంబంధం లేదు అన్నట్టుగా, ఇంత అందము ఈరోజు నా సొంత అని తనని అనుభవిస్తూ ఉంటాడు. అసలు తన శరీరంతో తనకి సంబంధమే లేదు అన్నట్టు ఆ అమ్మాయి బెడ్పై నిశ్చలంగా ఉంది. ఆ వ్యక్తి ఆ అమ్మాయితో శృంగారం జరిపి పక్కకి తిరిగి నిద్రపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి నిద్రపోకుండా అలా పైకి చూస్తుంది. మెల్లగా తన కళ్ళల్లో నుండి కన్నీరు జాలువారుతుంది. దిండుపై పడి ఆవిరవుతుంది. కళ్ళు మూతలు పడ్డాయి. గతం కళ్ళ ముందు కదలాడింది. అప్పటి వరకు పల్లెటూరులో పెరిగి సడన్గా సిటీ వాతావరణానికి అలవాటు పడడానికి టైం పట్టింది. కానీ తొందరగానే అలవాటయ్యారు. మాధవరావు గారు, ఈయన రిటైర్డ్ విఆర్ఓ. ఆయనకి అప్పట్లో ఉద్యోగం రావడం కాస్త లేట్ అవడం వల్ల పెళ్ళి కూడా 30 చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు కానీ పిల్లలు మాత్రం కాస్త లేటుగా పుట్టారు. ఒక్కరితే అమ్మాయి, పేరు కుమారి. చాలా చక్కగా పెంచాడు. ఉద్యోగం పేరుతో అన్ని ఊర్లు తిరిగేశాడు మాధవరావు. అమ్మాయిని డిగ్రీ కోసం అని వద్దు అనుకున్న చివరికి హాస్టల్కి పంపించేశాడు. కొత్త ఊరు, కొత్త ప్రాంతం. కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డ హాస్టల్ ఫుడ్తో మంచి ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఆ ఇబ్బంది కూడా ఏమీ లేదు. డిగ్రీలో పరిచయం అయ్యాడు శ్రీకాంత్. తనకన్నా సీనియర్. చూడగానే నచ్చేంత ఏం లేడు. గడ్డం, లేత మీసాలతో కొంచెం రఫ్ లుక్లో ఉన్నాడు. అనిపించినా కొంచెం కలర్ తక్కువ, కానీ హీరోలా అనిపిస్తాడు. తన సీనియర్ అవడం వాళ్ళు కాలేజ్లో కొంచెం ర్యాగింగ్ ఉండేది. మరీ ఎక్కువేం కాదు. కేవలం వాళ్ళ వర్క్స్ మాకు ఇచ్చేటంతట. అయితే అలాగే కుమారి జీవితంలోకి ఎంటర్ అయ్యాడు శ్రీకాంత్. కాలేజీ అయ్యే చివరి నాటికి స్నేహితులు కాస్త ప్రేమికులు అయ్యారు. ఇద్దరూ జాబ్స్ వెతుక్కుని ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకున్నారు. కుమారికి శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. కానీ అతన్ని చూస్తేనే భయం పడేది. అతనికి దగ్గరయ్యే కొద్దీ శ్రీకాంత్కి ఉన్న చెడ్డ అలవాట్లు కొద్ది కొద్దిగా తెలుస్తూ వచ్చాయి. తాను సిగరెట్ అలాగే మందు తాగుతాడని తెలిసి కొంచెం రోజులు దూరం పెట్టింది. కానీ శ్రీకాంత్ మాత్రం కుమారికి దూరం కావడం ఇష్టం లేక తన కోసం ఏం చేయమన్నా చేస్తానని మాటిచ్చాడు. ఇంకెప్పుడు మందు ముట్టనని, సిగరెట్ కొంచెం నెమ్మదిగా మానేస్తానని మాటించాడు. అలాగే మందు తాగడం మానేశాడు. ఒకరోజు శ్రీకాంత్ కుమారి పనిచేస్తున్న ఆఫీస్ మీదుగా ఒక అమ్మాయిని తన బైక్పై ఎక్కించుకుని వెళ్ళడం కుమారి చూసింది. ఆ విషయం అడగగా తాను నాకు చెల్లి లాంటిదని, కావాలంటే తనతోనే చెప్పిస్తానని అన్నాడు. ఆ మాటలు నమ్మి తనని పెళ్లి చేసుకోమని అడిగింది. తొందరలోనే చేసుకుంటానని మాటిచ్చాడు శ్రీకాంత్. సడన్గా ఒకరోజు కుమారి ఒక ఫోన్ కాల్ రావడంతో తాను శ్రీకాంత్ని తీసుకుని వాళ్ళ సొంత ఊరు వెళ్తుంది. అక్కడ నిర్జీవంగా పడి ఉన్న కుమారి అమ్మా నాన్న శవాలు చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. శ్రీకాంత్ తనని పట్టుకుని పొదివి పెట్టుకుంటాడు. కళ్ళు తెరిచి కుమారి తనకంటూ ఈ ప్రపంచంలో మిగిలిన తన కన్న వాళ్లను దూరం చేసి ఒంటరిదాన్ని అయ్యానని ఏడుస్తుంది. అప్పుడు శ్రీకాంత్ తన చేత దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిపించి తనని మళ్ళీ సిటీకి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ కుమారి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. తనని మామూలు మనిషిని చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఇద్దరు ఒక ఇంటి వాళ్ళు అవుతారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ రోజు తనకి మొదటి రాత్రి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న జీవితం కళ్ళెదురుగా కనిపించింది కుమారికి.
అప్పుడే శ్రీకాంత్ అసలు నిజస్వరూపం కదలాడింది. ఆ రోజే శ్రీకాంత్ కోసం పాల గ్లాసుతో ఎదురు చూస్తోంది కుమారి. కానీ కరెక్ట్గా అప్పుడే కరెంటు పోయింది. ఏదో తలుపు తీసి శబ్దం అయ్యింది. వచ్చింది శ్రీకాంతే అనుకుని కుమారి అతనికి ప్రేమతో తన సర్వస్వం అర్పించింది. కొంతసేపటికి లైట్ ఆన్ అయింది. తన పక్కలో ఉన్నది శ్రీకాంత్ కాదు, ఎవరో ఒక అగాంతకుడు. గట్టిగా అరిచింది, ఏడ్చింది. శ్రీకాంత్ అని అరుస్తూ ఉంది. అయినా శ్రీకాంత్ కనబడలేదు. వాడిని దగ్గరికి రావద్దంటూ దూరం జరిగింది. అప్పుడు ఆ ఆగంతుకుడు, నిన్ను నీ మొగుడు ఈరోజు నాకు 25,000కి అమ్మేశాడు. నీ పరువాలు ఈరోజు నా సొంతం అన్నాడు. దగ్గరికి వస్తే చంపుతానని బెదిరించింది. ఆ ఆగంతుకుడు, నీకు అంత సీన్ లేదులే, కానీ ఈరోజు నువ్వు నా సొంతం ఎక్కువ చేయకుండా నా దగ్గరికి వస్తే నీకు స్వర్గపు అంచుల్ని తాకిస్తానని చెప్పాడు. అప్పుడు పరాయి స్త్రీని తప్పుగా చూడకూడని ఎంత వారించిన కుమారి ఎత్తులు ఏవీ కూడా ఆ ఆగంతుకుడికి చర్యల ముందు పారలేదు. ఆ రాత్రి కుమారికి నరకం అంటే ఏంటో రుచి చూపించాడు ఆ ఆగంతుకుడు. వాడి వెళ్ళిన అరగంటకి మరొకడు వచ్చాడు. కుమారి వాడి నుండి కూడా విడిపించుకుని వెళ్లేందుకు ఎంతగానో ప్రయత్నించింది. కానీ తన శక్తి మెల్లమెల్లగా సన్నగిల్లింది. ఆ రోజు నిజానికి కుమారికి కాలరాత్రి. శ్రీకాంత్కి డబ్బు మీద మోజుతో కట్టుకున్న భార్యనే పరాయి వాళ్ళకి అమ్మేశాడు. అది పూర్తిగా కాదు, ఒక రాత్రికి మాత్రమే. అలా ఆ రోజు శ్రీకాంత్ చాలా డబ్బులు సంపాదించాడు. అదేవిధంగా రోజు సంపాదిస్తున్నాడు. శ్రీకాంత్ని నమ్మిన కుమారి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. పెళ్ళైన కొత్తలో ఒక రాత్రికి కనీసం 5 మందిని పంపి కుమారికి నరకం చూపించేవాడు. కుమారికి పెళ్ళైన 4 ఏళ్లకు ఒక కొడుకు పుడతాడు. కుమారిని ఉపయోగించుకుని శ్రీకాంత్ ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతాడు. అయినా సరే కుమారిని అడ్డం పెట్టుకుని తనకి అవసరమైన పనులన్నీ చేయించుకుంటాడు. కుమారికి శ్రీకాంత్ని నమ్మొద్దు అని చెప్పిన ఎంతోమంది కుమారితో పడుకోవడానికి వస్తారు. వాళ్ళను చూసి అసహ్యించుకుంటుంది. శ్రీకాంత్ తన కొడుకుని చూస్తూ గర్వపడుతుంటాడు. కానీ కుమారి, ఆ కొడుకు నీకు పుట్టినవాడు కాదు, వాడికి ఎవడో తండ్రో నాకు తెలుసు అని తన అహం మీద కొడుతుంది. అలా మాట్లాడిన రోజు శ్రీకాంత్ కుమారిని చావగొట్టి మంచం మీద పడేసి ఎవడైనా తన దగ్గరికి పంపి ఒక శాడిస్ట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కొన్నాళ్లకు శ్రీకాంత్ మంచి పొజిషన్కి వస్తాడు. కుమారి కూడా వస్తుంది. ఒకప్పుడు ఎవడు పడితే వాడిని పంపేవాడు, కానీ ఇప్పుడు విఐపీలను మాత్రమే పంపుతాడు. అలాగే తనకి ఎంపీ పోస్టు రికమెండ్ చేయమని మంత్రి దగ్గరికి కుమారిని పంపుతాడు. ఆ రోజున బోరున వర్షం. బహుశా కుమారి కళ్ళల్లో ఇన్ని నాళ్లు దాచుకున్న కన్నీళ్లు ఈరోజు పిడుగులతో కూడిన వర్షం పడింది. ఆ రాత్రి ఏదో పని మీద బయటికి వెళ్ళిన శ్రీకాంత్ తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి వచ్చిన ఆ మంత్రి శ్రీకాంత్తో కలిసి ఎవరినో కలవడానికి వెళ్ళారు. కొంత దూరం ప్రయాణం చేశాక పెద్ద పిడుగు ఒకటి పడింది. ఒక్కొదుటిన లేచి కూర్చుంది కుమారి. చుట్టూ చూసింది, ఎవరూ కనబడలేదు. మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసింది. నెంబర్ కలవడం లేదు. మంచంపై నుండి దిగి ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చి సోఫాలో కూర్చుంది. టీవీ ఆన్ చేసి చూసింది. ఘాట్ రోడ్డుపై వెళ్తూ ఉన్న ప్రముఖ మంత్రి మరియు అతని యొక్క అనుచరులు ఉన్న కారుపై పిడుగుపడి ఎక్కడి వాళ్ళు అక్కడే చచ్చిపడిన శవాలు చల్లాచెదురుగా పడినవి చూపిస్తూ టీవీలో స్క్రోలింగ్ అవుతుంది. అది చూసిన కుమారి ఒక్కసారి షాక్కి గురై గట్టిగా నవ్వింది. ఎప్పుడో మర్చిపోయిన నవ్వుని గుర్తు చేసుకుంటూ ఇకపై తనకి అన్నీ మంచి రోజులే వస్తాయని ఆనందపడుతూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది జరిగి 10 ఏళ్లు గడిచే. ఏదో ఆలోచనలో పడ్డ కుమారికి తన కొడుకు భరత్ గుర్తొచ్చి కన్నీళ్లు తుడుచుకుని బాత్రూంకి వెళ్తుంది కుమారి. పవర్ ఆన్ చేసి షవర్ కింద తలారా స్నానం చేసి రూమ్లోకి వస్తుంది. టీవీ ఆన్ చేసి టీవీలో వస్తున్న జబర్దస్త్ కామెడీ షోని చూసి నవ్వుకుంటుంది. ఇదే ఇప్పుడు కుమారి జీవితం. ఈ కథ నచ్చిన వారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.